మిత్రులారా, కైలాస మానస సరోవరం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ శివుడు స్వయంగా కొలువై ఉంటాడని, ఆయన దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది శివభక్తులు ఇక్కడికి వస్తారని చెబుతారు. టిబెట్ లో ఉన్న ఈ మర్మమైన పర్వతం అనేక దేశాల శాస్త్రవేత్తలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న అనేక రహస్యాలను కలిగి ఉంది. కానీ ఇప్పటి వరకు వాటిని ఎవరూ పరిష్కరించలేకపోయారు. మీరు ఇంతకు ముందు వినని కైలాస పర్వతానికి సంబంధించిన రహస్యాలను ఈ రోజు మీకు చెప్పబోతున్నాం. ఈ రహస్యాలలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచాయి. పశ్చిమ చైనాలో ఉన్న 1000 బుద్ధుల గుహలని కూడా పిలువబడే మోగా గుహలు కైలాస పర్వతానికి సంబంధించిన అనేక రహస్యాలను కలిగి ఉన్నాయని చెబుతారు. వేల సంవత్సరాల క్రితం బౌద్ధ సన్యాసులు ఇక్కడ వేలాది పౌరాణిక పత్రాలు మరియు మాన్యుస్క్రిప్ట్లను ఇక్కడ దాచారు. తద్వారా జ్ఞానాన్ని విదేశీ ఆక్రమణదారుల నుంచి సురక్షితంగా ఉంచవచ్చని 1907లో బ్రిటిష్ అన్వేషకుడు ఓరల్ స్టైన్ ఇక్కడ పూర్తిగా మూసి ఉన్న గదిని కనుగొన్నాడు. అందులో 50,000 కంటే ఎక్కువ పౌరాణిక పత్రాలు దాచబడ్డాయి. ఈ పౌరాణిక పత్రాలలో కైలాస పర్వతానికి సంబంధించిన అనేక రహస్యాల గురించిన సమాచారం కూడా భద్రపరచబడిందని చెప్పబడింది. పత్రాలను సురక్షితంగా ఉంచడానికి చైనా ప్రభుత్వం ఈ గదిని మూసివేసినప్పటికీ ఈ పత్రాలు తెరపైకి వచ్చినప్పటి నుండి టిబెట్ మరియు కైలాస పర్వతంపై పూర్తి గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండడానికి చైనా తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. 21వ శతాబ్దపు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరిచిన ఇలాంటి ఎన్నో రహస్యాల గురించి నేటి వీడియోలో తెలుసుకుందాం. సమయం వేగంగా గడిచిపోతుంది. కైలాస పర్వతం యొక్క అత్యంత రహస్యమైన వాస్తవం ఏమిటంటే ఇక్కడ సమయం వేగంగా గడిచిపోతుంది. మీరు నమ్మలేని విషయం ఏంటంటే భూమిపై మరెక్కడా లేనంత వేగంగా కైలాస పర్వతం మీద సమయం గడిచిపోతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అక్కడికి వెళ్లిన ప్రయాణికులు మరియు శాస్త్రవేత్తలు కూడా వారి జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడాన్ని చూశారు. సాధారణంగా జుట్టు మరియు గోర్లు పెరగడానికి 2 వారాలు పడుతుంది. కైలాస పర్వతాన్ని అధిరోహించినప్పుడు జుట్టు మరియు గోర్లు కేవలం 12 గంటల్లో పెరుగుతాయి. అనేక దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు దీని వెనుక కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దాని వెనుక గల కారణాలను ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు. రష్యన్ వైద్యుడు ఎర్నెస్ట్ ఆషిఫ్ తన పుస్తకం వేర్ డు వి కమ్ ఫ్రమ్ లో రాశాడు. ఒకసారి సైబీరియన్ అధిరోహకుడు తనకు చెప్పాడని, కొంతమంది అధిరోహకులు కైలాస పర్వతంపై ఒక నిర్దిష్ట ప్రదేశానికి ఎలా చేరుకున్నారో మరియు ఆ తర్వాత వారు అకస్మాత్తుగా వృద్ధాప్యంగా కనిపించడం ప్రారంభించారు. అతను 1 సంవత్సరం తర్వాత వృద్ధాప్యంతో మరణించాడు. ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు నికోలాయ్ ఎరిక్ మాట్లాడుతూ, సిద్ధులు మరియు సన్యాసులు మాత్రమే నివసించే కైలాస పరిసరాల్లో సంబాలా అనే రహస్య నగరం ఉందని చెప్పారు. ఆ తర్వాత 1999లో రష్యాకు చెందిన సైంటిస్ట్ కైలాస పర్వత రహస్యాలను వెల్లడించేందుకు ఆ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించారు. అతని బృందంలో భౌగోళిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక శాస్త్రం మరియు చరిత్రకారుల నిపుణులు కూడా ఉన్నారు. ఈ బృందంలోని సభ్యులు అనేక టిబెటన్ లామాలను కలుసుకున్నారు మరియు పవిత్రమైన కైలాస పర్వతం పరిసరాల్లో చాలా నెలలు గడిపారు. చాలా పరిశోధనలు చేసిన తర్వాత ఎర్నెస్ట్ ముద్దాషిఫ్ బృందం కైలాస పర్వతం నిజానికి పురాతన కాలంలో నిర్మించిన మానవ నిర్మిత పిరమిడ్ అని నిర్ధారణకు వచ్చారు. ఈ పిరమిడ్ చుట్టూ అనేక చిన్న పిరమిడ్లు ఉన్నాయని మరియు ఇది మరో ప్రపంచపు కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని వారు పేర్కొన్నారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి నిశ్శబ్దంలో పర్వతం లోపల నుంచి విచిత్రమైన గుసగుసలు వినిపిస్తున్నాయని సైంటిస్ట్ రాశాడు. ఒక రాత్రి నా 2 సహోద్యోగులతో పాటు నేను రాళ్లు పడిపోయిన శబ్దం స్పష్టంగా విన్నాను. ఈ స్వరం కైలాస పర్వతం ఒడ్డు నుండి వినిపించింది. ఈ పిరమిడ్ లోపల కొంతమంది నివసిస్తున్నట్లు మాకు అనిపించింది. అదే వ్యాసంలో కైలాస పర్వతానికి వాయువ్యంగా ఉన్న సంబాలా ఒక ఆధ్యాత్మిక నగరమని టిబెటన్ గ్రంథాలలో రాయబడింది. శాస్త్రీయ దృక్కోణం నుండి ఈ అంశాన్ని చర్చించడం నాకు కష్టం. కైలాస పర్వతం ప్రాంతం భూమి యొక్క జీవితానికి నేరుగా సంబంధించినది. నేను పూర్తిగా సానుకూలతతో చెప్పగలను. మేము సిద్ధు రాజ్యం మరియు సన్యాసులు మరియు పిరమిడ్లు మరియు రాళ్ల కొండల యొక్క స్కీమాటిక్ మ్యాప్లను రూపొందించినప్పుడు మ్యాప్ మానవ DNA రూపకల్పనను పోలి ఉండడం చూసి మేము ఆశ్చర్యపోయాము. కలియుగంలో పాపబద్ధులు దాటి లోకం నుండి అధర్మాన్ని రూపుమాపడానికి మరియు దుష్టులను సంహరించడానికి శంబాలా అనే ఈ ఆధ్యాత్మిక నగరంలో విష్ణువు 64 కళలతో కల్కి అవతారం తీసుకుంటాడని చెబుతారు. కైలాసం మీద అతీంద్రియ శక్తుల ప్రవాహం ఉంది. ఈ పర్వతం యొక్క 4 వైపులా ఆకారం దిశను చూపే దిక్సూచి యొక్క 4 బిందువుల వలె పరిగణించబడుతుంది. కైలాస పర్వతం భూమికి మధ్యలో ఉందని, దీనిని యాక్సిస్ ముండి అని కూడా అంటారు. ఈ పర్వతం మీద 10 దిక్కులు కలుస్తాయని, ఇక్కడ కంపాస్ తీసుకెళ్తే సరిగ్గా పనిచేయడం ఆగిపోతుందని అంటారు. రష్యా శాస్త్రవేత్తలు కైలాస పర్వతంపై చాలా పరిశోధనలు చేశారు మరియు ఆ తర్వాత ఈ పర్వతంపై అనేక అతీంద్రియ శక్తులు ప్రవహిస్తున్నాయని మరియు ఇక్కడకు చేరుకునే వ్యక్తి ఈ శక్తులతో ఏకమై వీటిని పొందవచ్చని పేర్కొన్నారు. శాస్త్రవేత్త ద నికోలాయ్ రొమానో మరియు అతని బృందం కైలాస పర్వతం మరియు దాని పరిసర వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ చాలా కాలం పాటు ఇక్కడ పరిశోధనలు చేశారు.
కైలాస పర్వతం చుట్టూ అతీంద్రియ శక్తి ప్రభావం ఉందని ఆయన అన్నారు. ఈ శక్తి సాధారణమైనది కాదు, మహా అద్భుతమైనది. వీటి ద్వారా సన్యాసులు ఇప్పటికీ ఆధ్యాత్మిక గురువులతో టెలిపతిని సంప్రదిస్తారు. ఈ శక్తులు ఇక్కడికి అసలు ఎలా వస్తాయి, ఎలా ఉపయోగించబడుతున్నాయి అనే విషయాలపై నేటి వరకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అర్థం కాలేదు. 2 రహస్య సరస్సుల రహస్యం. ఇక్కడ 2 ప్రధాన సరస్సులున్నాయి. మొదటిది మానస సరోవరం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్వచ్ఛమైన నీటి సరస్సులలో ఒకటి మరియు సూర్యుని ఆకారాన్ని కలిగి ఉంటుంది. మరో సరస్సు రాక్షస సరస్సుగా పేరు పొందిన ప్రపంచంలోని ఎత్తైన ఉప్పు నీటి సరస్సు మరియు దాని ఆకారం చంద్రుని పోలి ఉంటుంది. ఈ 2 సరస్సులు సౌర మరియు చంద్రశక్తులను సూచిస్తాయి. ఇవి సానుకూల మరియు ప్రతికూల శక్తికి సంబంధించినవి. దక్షిణం నుంచి చూస్తే స్వస్తిక చిహ్నం కనిపిస్తుంది. ఈ సరస్సులు సహజంగా ఏర్పడ్డాయా లేక ఎలా తయారయ్యాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ విధంగా సహజంగా సూర్యుడు మరియు చంద్రుడు ఆకారంలో ఉన్న సరస్సులను తయారు చేయడం దాదాపు అసాధ్యం. ఈ ప్రశ్నలు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. డమరుకం మరియు ఓం యొక్క శబ్దం. మీరు కైలాస పర్వతం లేదా మానస సరోవరం ప్రాంతానికి వెళ్తే మీరు నిరంతరం ఒక శబ్దం వింటారు. ఏదో హెలికాప్టర్ ఎక్కడో మీ సమీపంలో ఎగురుతున్నట్లుగా ఉంటుంది. కానీ శ్రద్ధగా వింటుంటే ఈ శబ్దం డమరుకం లేదా ఓం యొక్క శబ్దంలా ఉంటుంది. ఇది మంచు కరుగుతున్న శబ్దం కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ నుండి ఓం శబ్దం వినబడేలా కాంతి మరియు ధ్వని మధ్య అటువంటి సమావేశం ఉండడం కూడా జరగవచ్చని తెలిపారు. కానీ శాస్త్రవేత్తలు ఇంకా ఈ రహస్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించలేకపోయారు. అన్నిటికంటే ఈ పర్వతం నుండి మాత్రమే ఈ రహస్యం ఓం శబ్దం ఎలా వినబడుతుంది, ఏ ఇతర పర్వతం నుండి ఎందుకు వినబడడం లేదు. ఆకాశంలో వెలుగు మెరుస్తాం. కైలాస పర్వతానికి సంబంధించిన ఇంకో రహస్యం కూడా ఉంది. ఇక్కడ 7 రకాల లైట్లు తరచుగా ఆకాశంలో మెరుస్తూ కనిపిస్తాయి. ఇక్కడి అయస్కాంత శక్తి వల్లే ఇలా జరిగి ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న అయస్కాంత శక్తి ఆకాశంతో చాలాసార్లు కలిసి అలాంటి వాటిని సృష్టించగలదు. కానీ ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని పూర్తి ఖచ్చితత్వంతో ఛేదించలేకపోయారు. ఇప్పటి వరకు కైలాస పర్వతం ఎవరూ ఎక్కలేకపోయారు. హిందూ మతంలో కైలాస పర్వతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది శివుని నివాసంగా నమ్ముతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు 7,000 మందికి పైగా వ్యక్తులు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. అయితే దీని ఎత్తు సగటు ఎవరెస్ట్ శిఖరాని కంటే 2,000 మీటర్లు తక్కువ. అయినా ఎవరూ అధిరోహించలేకపోయారు. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలిపోయింది. కాకపోతే కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఎవరూ ప్రయత్నించలేదని కాదు. చాలా మంది పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నించారు. కానీ వారు విజయం సాధించలేదు. కైలాస పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు కైలాస పర్వతం మరియు కైలాస ప్రాంతంపై పరిశోధనలు చేశారు. దీనిపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించడం అసాధ్యం అంటున్నారు. పర్వతారోహకుడు కార్నల్ ఆర్సి విల్సన్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసినా అందులో విజయం సాధించలేకపోయాడు. వారు తెలిపిన ప్రకారం కైలాస పర్వతాన్ని అధిరోహించే సమయంలో భయంకరమైన హిమపాతం తరచుగా మార్గాన్ని అడ్డుకుంటుంది. కైలాస పర్వతంపై ఉన్న అతీంద్రియ శక్తుల కారణంగా దాన్ని అధిరోహించిన వారికి కూడా దిశలో భయంకరమైన గందరగోళం ఏర్పడుతుంది. ఇది కైలాసంపై అధిరోహణ అసాధ్యం చేస్తుంది. కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి చివరి ప్రయత్నం 20 సంవత్సరాల క్రితం 2001 సంవత్సరంలో చైనా నుండి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఒక స్పెయిన్ గ్రూప్ కి అనుమతించినప్పుడు ఈ గ్రూప్ కూడా విజయం సాధించినప్పటికీ వారు కూడా ఎక్కకుండానే తిరిగి రావాల్సి వచ్చింది. ఒకసారి డిస్కవరీ బృందం ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఇక్కడికి వచ్చిందని, కానీ వారెవరూ పర్వతాన్ని అధిరోహించలేకపోయారని, ఆఖరికి వారు కూడా ఇక్కడి నుంచి వెనుదిరిగివలసి వచ్చింది. కైలాస పర్వతం చైనా ప్రభుత్వాన్ని దుమ్ము దులిపింది. 1980లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని జయించమని ఇటాలియన్ పర్వతారోహకుడు రీన్హోల్డ్ మెస్నర్ను అభ్యర్థించింది. కానీ రెనాల్ట్ కి కైలాస్ గురించి చాలా తెలుసు మరియు దానిని జయించలేమని తెలుసు. ఈ కారణంగా అతను దానిని ఎక్కడానికి సున్నితంగా తిరస్కరించాడు. 2007లో రష్యన్ పర్వతారోహకుడు సెర్జీ సిస్టికోవ్ తన బృందంతో కలిసి కైలాస్ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ సెర్జ్ మాట్లాడుతూ, కొంత దూరం నడిచిన తర్వాత మా టీం మొత్తానికి తీవ్రమైన తలనొప్పి మొదలైంది. అప్పుడు మా పాదాలు స్పందించలేదు. నా దవడ కండరాలు బిగుసుకుపోయాయి మరియు నా నాలుక స్తంభించిపోయింది. నోటి నుండి శబ్దం రావడం ఆగిపోయింది. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి నేను తగినవాడిని కాదని నేను ఎక్కుతున్నప్పుడు గ్రహించాను. అప్పుడు వెంటనే తిరిగి దిగడం ప్రారంభించాడు. అప్పుడే నాకు ఉపశమనం కలిగిందని తెలిపారు. చైనా ప్రభుత్వం పర్వతారోహకులను కైలాసాన్ని అధిరోహించమని కోరింది. కానీ ఈసారి ప్రపంచం మొత్తం చైనా యొక్క ఈ కార్యకలాపాలను ఎంతగానో వ్యతిరేకించింది. చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడం ఆపవలసి వచ్చింది. ఈ
ఈ పర్వతం గురించి సమాచారం తెలిసిన వ్యక్తులు చెప్పారు. మంచి ఆత్మగుణం కలిగి ఉన్న వారు మాత్రమే ఈ పర్వతంలోకి ప్రవేశించగలరు. ఇది కాకుండా ఎవరు ఇక్కడ ప్రవేశించలేరు. కైలాస పర్వతం పవిత్రమైన ప్రదేశమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు విశ్వసిస్తారు. అందుచేత దానిని ఎక్కేందుకు ఎవరినీ అనుమతించకూడదు. ఇది కాకుండా కైలాస పర్వతం యొక్క స్లోప్ కూడా 65 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుందని, అయితే ఎవరెస్ట్ శిఖరంలో ఇది 40 డిగ్రీల నుండి 7 డిగ్రీల వరకు మాత్రమే ఉంటుందని చెబుతారు. బహుశా పర్వతారోహకులు ఎవరెస్టును అధిరోహించినా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. కైలాస పర్వతానికి సంబంధించిన ఈ రహస్యాల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు వీక్షించడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.